వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్మీ ఉద్యోగిపై భౌతిక దాడి చేసి బెదిరించిన వ్యక్తిపై అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. నాడు పోలీస్ నేడు మంత్రి పీఏనంటూ బెదిరింపులు. రైతు మహోత్సవ సభలో పాల్గొన్న మంత్రులు తుమ్మల, పొన్నం. సముద్ర తీరం అల్లరి చేసింది. అట్టహాసంగా మసులా బీచ్ ఫెస్టివల్. ప్రజలకు వెన్నుపోటు చేసింది వైసీపీ ప్రభుత్వమే. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో డీఎస్పీ ఆఫీస్ ఎదురుగా నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పై ఎక్కి నర్సింహులు అనే బాలుడు 11 kV వైర్ పట్టుకుని కరెంట్ షాక్ తగలటంతో డీఎస్పీ ఆఫీసులో విధుల్లో ఉన్న దేవేంద్ర అనే కానిస్టేబుల్ అక్కడికి చేరుకుని బాలునికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడటంతో కానిస్టేబుల్ దేవేంద్రపై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఇక సిపిఆర్ అనంతరం బాలుని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. సూర్యాపేట రూరల్ పరిధిలోని తమ భూమిని కబ్జా చేసేందుకు ముప్పిడి సుధాకర్ అనే వ్యక్తి గతంలో పోలీస్ అని, ఇప్పుడు మంత్రి పీఏ అంటూ బెదిరింపులతో ఈరోజు ఉదయం మరోమారు దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఔట విజయలక్ష్మి, ఔట నాగయ్య తెలిపారు. ఇక ఇట్టి విషయమై శుక్రవారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా సూర్యాపేట మండల పరిధిలోని బాళెంల శివార్లో గల దళితులమైన మా భూమిపై కన్నేసి కబ్జా చేయాలని చూస్తున్నారని, ఇప్పటికే అనేక మార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలిపారు. ఆ భూమికి సంబంధించిన భూ యజమాని బతికుండగానే చనిపోయారని చిత్రీకరణ చేసి అక్రమంగా పట్టా చేయించుకున్నారని ఆరోపించారు. బాధిత రైతులను ఈ భూమి నాది అని, నా కుమారుడు ఇప్పుడు తెలంగాణ మంత్రి దగ్గర పీఏ అంటూ ఇప్పుడు మీరు ఏం చేయలేరంటూ బాధిత రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అట్టి భూమి దగ్గర అనేకసార్లు కిరాయి మూకలకు మద్యం తాపిస్తూ మారణాయుధాలతో సంచరిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. గతంలోనూ గ్యాంగ్స్టర్ నయీం అంచలతో సంబంధాలున్నాయని బెదిరించారన్నారు. ఇక అదే సమయంలో అతనిపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైందన్నారు. అంతేకాకుండా తాము పోలీసులమని తమ వాహనానికి పోలీస్ స్టిక్కర్ చేయించుకుని తిరుగుతున్నారన్నారు. ఇక ప్రస్తుతం తనకు అందరి మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయని, వారికి తానే పీఏ అంటూ ఏ ఏరియాకు వెళ్తే ఆ ఏరియా మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నారన్నారు. కాగా బాళంల గ్రామ శివార్లో గల భూమి వివాదంలో ఉండగా ఈ రోజు ఆయన ముఠా సభ్యులతో కలిసి అట్టి భూమిని కౌలుకు చేస్తున్న రైతు నాగయ్య మహిళల్ని చూడకుండా ఔట విజయలక్ష్మితో పాటు ఆమె వెంట ఉన్న మహిళలపై దాడి చేశారన్నారు. అందుకే ఈ సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్న దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. నమస్కారం సార్, నా పేరు విజయలక్ష్మి. బాలమల్ల శివార్లో మా ల్యాండ్ 2 ఎకరాల 11 గుంటలు ఉంది సార్. మేము ఈరోజు విత్తనాలు వేసుకుంటాను పోయినాం. 70 సంవత్సరాల నుంచి మేమే కబ్జాలు ఉన్నాం సార్. నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేక మా మరిది గారికి ఇచ్చిన, మా మరిది గారు కౌలు చేస్తుంటే ముప్పిడి సుధాకర్ రావు దొంగ పట్టాలు చేయించుకొని మా మరిది గారిని బెదిరించి మమ్మల్ని బెదిరించింది సార్. నేను చేసుకోను, ఇక నువ్వే రావద్దని అంటే ఈరోజు తెల్లవారుజామున ట్రాక్టర్ తీసుకుపోయి విత్తనాలు వేస్తున్నాను సార్. వేస్తుంటే అలా ఏంటిదో ఉంది, ఒక స్తంభం మీద ఏమో ఉందని తీసేస్తే ఆడ సీసీ కెమెరా సార్. ఆ సీసీ కెమెరా ఉందని మాకు తెలియదు. ఆ సీసీ కెమెరా పలగొట్టిరని మా మీద కేసు పెట్టి అప్పటికప్పటికి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఒక అమ్మాయిని ఆడ మహిళని కూడా చూడకుండా దుర్భాషలు ఆడి మా మీదకి కొడతందుకు వచ్చిరు సార్. అంతకుముందు కూడా సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం, ఆయన ఏది పట్టించుకుంటలేదు. ఈ కోర్టు కేసులు అవుతున్నాయి. ఈ సందర్భంగా భూమి మీదకి పోవద్దని చెప్పారు మమ్మల్ని. మేము పోయినప్పుడు వాళ్ళు కూడా రావద్దుగా సార్. వాళ్ళేమో వచ్చి చేసుకొని అక్రమంగా మా మీదనేమో ఇట్లా దౌర్జన్యం చేస్తారు. మేము భూమి మీదకి పోతే మేము పోకుండా మమ్మల్ని ఇట్లా చేస్తుంది సార్. మాకు ఎట్లయినా న్యాయం చేయాలని కోరుతున్నా సార్. దయచేసి మేము 100 మంది కుటుంబాలు ఉన్నాం. మాకు న్యాయం జరగకపోతే మేము పోలీస్ స్టేషన్ కాడ ఏదో ఒకటి చేసుకుంటాం సార్. మేము భరించలేము మా మీద కేసులు పెట్టి. మేము కూడా దళితులం సార్, దళిత కుటుంబానికి వచ్చిన వాళ్ళం. పీసీ అని మేము మంత్రి గారి పియ్యమని మమ్మల్ని బేరిస్తుండు. అంతకుముందేమో పోలీసు అని స్టిక్కర్ వేసుకొని బోర్డులు బాతి బేరిచ్చిండు. ఇప్పుడేమో మంత్రి గారి పియ్య అని ఇప్పుడు బేరిస్తుడు. మాకు రక్షణ లేకుండా బేరిస్తుండు. మనం భయభ్రాంతులకు గురి చేసాం సార్. మేము పొలం మీద పోయేటట్టు లేదు సార్.
సీసీ కెమెరాలు పొలం మీద పెడతారా సార్ ఎవరైనా? ఇట్లా పెట్టి మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని ఇట్లా చేస్తుంది సార్. మాకు తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. నమస్కారం సార్. నా పేరు ఒకట నాగయ్య, నాది బాలెంల గ్రామం. నాది కూడా నా భూమి కూడా పక్కన 836 సర్వే నెంబర్ నా భూమి ఉన్నది. నా భూమి పక్కన మా అన్నలది ఉంది, మా మేనత్తల భూమి ఉంది. అవట మంగమ్మ, మరియమ్మ, అవట భిక్షం మా బాబాయ్ ఆ భూమి ఉన్నది. అది దొంగ పట్టా చేసుకొని, దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు దాని మీద మాదే భూమి అని చెప్పి అక్రమానంగా వస్తుండే. మేము పోతే మమ్మల్ని ముప్పిడి సుధాకర్ రావు మమ్మల్ని బెదిరిస్తుండే. నేనే అది కౌలు చేస్తున్నాను. నేను ఆ భూమి సీసీ కెమెరా పెట్టి ఇటు వరకు నన్ను కిడ్నాప్ చేసిరు. నేను వాళ్ళ మీద కిడ్నాప్ కేసు కూడా పెట్టినా. అయితే ఒంటరిగా చూసి నన్ను చంపుదామని చూస్తారు సార్. ఆ సీసీ కెమెరా ఎప్పుడైతే ఒంటరికి వస్తాడో నా వెంట 10 మంది దాకా తోలుతాడు సార్. ఆ భయభ్రాంతులకు గురై నేను వెళ్ళిపోతున్నాను సార్. అది ఇప్పుడు ఇవాళ అల్లా పెసళ్ళు కందులు నేను చేయలేనమ్మని మా వదినకి చెప్తే ఆమె వచ్చి వేసుకుంది సార్. ఆమె వచ్చి వేసుకుంటే వచ్చి వాడు ఎట్టబడి తట్టిన మా వదిన తిట్టాడు. ఆడ మనిషి అనకుండా కూడా ఎట్టబడి తట్టిన తిట్టాడు సార్. ఆయన మంత్రి గారి పిఏ దగ్గర మంత్రి గారి పిఏలో అని చెప్తారు వాళ్ళ కొడుకులు. మరి ఆ పిఏలు ఏం చేస్తారో ఎట్టడి చేస్తారో మాకు పానభయంగానే ఉంది. మాకు దయచేసి మంచిగా గట్టి చర్య తీసుకొని వాళ్ళు మమ్మల్ని కాపాడవలసింది వాళ్ళని కోరుకుంటున్నా సార్. ఇంతవరకే అది కోర్టు కేసులోనే ఉంది ఆ భూమి. అది వాళ్ళు పోవద్దు, మేము పోవద్దు అనుకున్నాం. మమ్మల్ని ఏమో ఆపేసిరి పోలీసులు, వాళ్ళనేమో పంపించారు. అయితే పోయినసారి అదే జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము మా భూమి మా వాళ్ళు వేసుకున్నాం. మా వాళ్ళు వేసుకుంటుంటే అనవసరంగా వచ్చి వాడు ఇట్లా ఇది చేస్తుండు. మా మీద ఎన్నో కేసులు పెట్టడానికి ఎన్నో భయభ్రాంతులకు గురి చేస్తుండు. దానివల్ల మాకు ప్రాణ భయం ఉన్నది. మేము మందన దాయిస్తాం ఆ శలకల. కానీ నా భూమి కూడా ఎంతో ఒకంత కీరా లంచ కొడక నువ్వు ఇక్కడ కనపడవద్దు, తొక్కుతాము, ట్రాక్టర్తో తొక్కిస్తాం, బండి కింద వేసి తొక్కిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తుడు. నాది ఆ పక్కన భూమి ఉన్నది. ఇక మా వదిన వాళ్ళు ఇక్కడ లేరు. వాళ్ళు వేరే దిక్కులో ఉండి నన్ను చేయమంటే నేను ఒక్కనే అయిపోయి నేను నాకు ఇబ్బంది జరుగుతుంటే మళ్ళీ మా వదిన నమ్మంటే వచ్చింది. వచ్చి ఆమె చేసుకుంటుంటే ఇలా అట్లా తిట్టాడు. అది సార్ మాకైతే న్యాయం జరగాలి. ఏదో న్యాయం జరగకపోతే మేము మందన పోసుకోవాల్సి వస్తాం. వాళ్ళకందరికి కూడా నేనే అక్కడ దిక్కు. అందువల్ల వాళ్ళు నా మీద భారం వేసి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెడుతుడు, కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుడు. దాని మీద గట్టి చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రైతులకు సాగు పట్ల అవగాహన కొరకు వ్యవసాయంలో ఆధునిక పద్దతుల ద్వారా సాగు విధానంలో అవగాహన పెంపొందించడం కోసం వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల ఉపయోగం మరియు యాంత్రీకరణ ఉపయోగించే విధానం, తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటలు పండించాలంటే సాగు విధానం ఏ విధంగా ఉండాలి, రకరకాల రైతు ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు మహోత్సవం పేరిట 150 స్టాళ్లను ఏర్పాటు చేసి రైతుకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్లు పరిశీలించి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వ్యవసాయ మంత్రి తుమ్మల మాట్లాడుతూ మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, రైతుల పక్షపాత ప్రభుత్వమని, ఎంత ఖర్చైనా రైతుల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. మన పంటలకు విదేశాల్లో డిమాండ్ రావాలంటే యూరియా వాడకం తగ్గించాలని, సేంద్రియ ఎరువులతో పంట సాగు చేస్తే మన పంటలకు అధిక డిమాండ్ వస్తుందని అన్నారు. రాష్ట పరిస్థితి కష్టతరంగా ఉన్నా కూడా రైతుల రుణమాఫీ కోసం 35,000 కోట్లు రైతు ఖాతాలు తమ ప్రభుత్వం జమ చేసిందని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతం తొండలు గుడ్లు పెట్టే ప్రాంతంగా పిలిచేవారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో గౌరవల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయడానికి నడుం బిగించిందని అన్నారు. మన హుస్నాబాద్ ప్రాంత రైతాంగం దేశానికి ఆదర్శంగా నిలవాలని, రైతులు ఎన్ని ఉన్నా కూడా వాయిదా వేసుకొని
రైతులు ఎన్ని పనులున్నా కూడా వాయిదా వేసుకుని 3 రోజుల పాటు ఉండే ఈ 150 స్టాల్స్ ని పరిశీలించి వ్యవసాయాన్ని లాభదాయకంగా చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతంగా ఉన్న వెనుకబడ్డ ఈ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, హుస్నాబాద్ రైతాంగం తెలంగాణ రైతాంగానికి మార్గదర్శకంగా నిలవాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. మీ అభిమాన శాసనసభ్యులు, నాకు ఆప్తమిత్రులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం చెప్పగానే జిల్లా కేంద్రం కాకపోయినా రైతాంగానికి సంబంధించి 4-5 జిల్లాలకి కేంద్రమైనటువంటి హుస్నాబాద్లో పెడితే ఉపయోగం ఉంటుంది. మా సొసైటీ ప్రెసిడెంట్లు కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ, స్థానిక నాయకులు, రైతులు ఉత్సాహంగా ఉన్నారు, హుస్నాబాద్లో పెట్టాలి అని చెప్పి పొన్నం గారు మా డైరెక్టర్ గోపి గారిని ఒత్తిడి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, వారి యంత్రాంగం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. వైస్ ఛాన్సలర్స్ కూడా 2 వచ్చారు, జానయ్య గారు వచ్చారు, రాజిరెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా వెటర్నరీ డైరెక్టర్ గారు కూడా వచ్చారు. కార్పొరేషన్ చైర్మన్లు మా రాఘవరెడ్డి గారు, రాయల్ గారు, అంజిరెడ్డి గారు, ప్రియమైనటువంటి ప్రజాప్రతినిధులు, నా రైతు సోదరీమణులందరికీ ఈ యొక్క రైతు మహోత్సవ సందర్భంగా పత్రికా విలేకరులకి ధన్యవాదాలు. ఇది మేము ఏదో ఉపన్యాసాలు ఇవ్వటానికో లేదు రాజకీయపరమైనటువంటి మాటలు చెప్పడానికో ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేయట్లేదు. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేదు యాంత్రీకరణ కావచ్చు, విత్తనాలు కావచ్చు, వ్యవసాయ పద్ధతులు కావచ్చు, పంటల మార్పిడి కావచ్చు, సేంద్రియ పద్ధతిలో చేస్తే ఏ రకంగా ఆ పంటలకు డిమాండ్ ఉంటుందో, లేదు ఎరువులు ఎక్కువ వేస్తే వచ్చే అరిష్టాలేంటో రైతాంగానికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే, తెలియక మేము మా తాతల తండ్రులు చేసిన వ్యవసాయమే చేసుకుంటా పోతా ఉంటే ఆ కుటుంబాల యొక్క జీవితాలు కూడా అరాకొరాగానే అదే ఆదాయంతో ముందుకు రాలేకపోతున్నాయి. అందుకనే భూమి ఎట్లాగూ పెరగదు, మన ఆదాయాన్నే పెంచుకోవాలి. ఆదాయం పెరగాలంటే ఈ ప్రపంచానికి కావలసినటువంటి వస్తువులను మనం పండియాలి. మానవాళికి కావలసినటువంటి యొక్క పంటలను మనం పండించాలి. ఆ పంటలను నాణ్యతతోటి పండించాలి. ఇందాక మా గోపి గారు చెప్పారు, మన తాతలు 2 కిలోలు యూరియా వాడితే మనం ఇప్పుడు 150 కిలోలు వాడుతున్నామంట. అదే మన రైతాంగానికి అరిష్టం. ఎందుకంటే పక్క దేశాలు కానీ పక్క రాష్ట్రాలు కానీ మన పంటలు కొనాలంటే అది టెస్ట్ చేస్తే అది పనికిరాదు అనే దానికి మనం పురుగు మందులు ఎక్కువ వాడుతున్నాం. పురుగు మందులు ఎక్కువ ఎందుకు వాడుతున్నాం అంటే యూరియా, అదేవిధంగా ఎరువులు ఎక్కువ వాడుతున్నాం. మన తాతలు పండించినటువంటి న్యాచురల్ ఫార్మింగ్ కానీ, సేంద్రియ వ్యవసాయం కానీ, ప్రకృతి వ్యవసాయం కానీ, పశువుల పెంటతోటి చేసే వ్యవసాయాన్ని మర్చిపోయాం. అందుకని మన పంటలకి బయట దేశాల్లో గిరాకీ రావట్లేదు. మన ఏ పంట పండించినా ఇతర దేశాలు కొనాలంటే అది వాళ్ళకి అనుకూలంగా ఉంటే తప్ప మందులు ఎక్కువ వాడితే పంటలు కొనట్లేదు. అందుకని ఆ అవగాహన మీకు కావాలి అంటే వైస్ ఛాన్సలర్తో కానీ, శాస్త్రవేత్తలతో కానీ, అభ్యుదయ రైతులు కొంతమంది చాలా గొప్పగా మాట్లాడారు. వాళ్ళ అనుభవాలు కూడా మీరు పంచుకోండి. ఈ 3 రోజులు రైతులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కారం చేసుకుంటూనే మీకున్నటువంటి అనుభవాన్ని కూడా ఉద్యోగస్తులకి, అధికారులకి, శాస్త్రవేత్తలకు కూడా చెప్పండి. ఎవరూ కూడా నిష్ణాతులం కాము. అనుభవపూర్వకంగా వచ్చే అనుభవాలని మనం నేర్చుకొని పరస్పరం మార్పిడి చేసుకొని మీకేం కావాలో శాస్త్రవేత్తలు ఏం చేయాలి, మీకేం కావాలో ప్రభుత్వం ఏం చేయాలి, మీకేం కావాలో మిగతా శాఖల పరంగా మీకు ఏ అవసరాలు ఉన్నాయో కొండపాక మండలం మర్పడగ గ్రామానికి చెందిన ఓ ఆర్మీ జవాన్ తన గ్రామానికి చేరుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన పిండి శ్రీశైలం ఆర్మీ జవాన్తో అసభ్యకరంగా మాట్లాడుతూ ఆర్మీ వ్యవస్థను కించపరుస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తూ గ్రామస్తుల ముందు షర్ట్ కాలర్ పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. ఇక ఇదే గమనిస్తున్న జవాన్ చట్టాన్ని చేతులకు తీసుకోవద్దని ఆ కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
డిఎన్ఆర్ కాలేజ్లో ఏర్పాటు చేసిన డిఎస్సీ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో పరీక్షల ముఖ్య నిర్వహణ అధికారితో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఎంతమంది హాజరయ్యారు, సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏమీ లేవు కదా అని అడిగి తెలుసుకున్నారు. ఇక మెడికల్ క్యాంపు నందు మందులను కూడా పరిశీలించారు. ఎవరికైనా అనారోగ్య సమస్య తలెత్తితే ఫస్ట్ ఎయిడ్ చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్షా కేంద్రాల ద్వారా 16,634 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నట్టు తెలిపారు. ఇక జూన్ 6 నుండి జూన్ 30 వరకు సుమారు 23 రోజుల పాటు షిఫ్ట్లలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ క్యాంపుతో పాటు తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 5 సెంటర్స్లో నడుస్తున్నాయండి. ఈరోజు ఎగ్జాము మొదటగా డిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టార్ట్ అయింది. అక్కడికి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఇక్కడ పిల్లలందరూ కూడా అటెండెన్స్ అంతా కూడా బాగుంది. ఈ 5 సెంటర్స్లో కూడా ఎగ్జామ్స్ అన్నీ కూడా సక్రమంగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. స్క్వాడ్స్ని ఏర్పాటు చేశాము. అట్లాగే ఇన్విజిలేటర్స్ అన్ని ఏర్పాట్లు చేసాము. పిల్లలకి స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసేదానికి వచ్చే స్టూడెంట్స్కి కావాల్సిన ఏర్పాట్లు, డ్రింకింగ్ వాటర్ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంతా కూడా సక్రమంగా సక్సెస్ఫుల్గా జరగడానికి 6వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరగబోయే ఈ డిఎస్సీ ఎగ్జామ్స్ అంతా కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో సక్సెస్ఫుల్గా ఏర్పాటు. ఆహ్లాదకరమైన వాతావరణంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ ఒడ్డున మసూలా బీచ్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంగీత విభావరి, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, జబర్దస్త్ టీం, హాస్యభరిత నాటకాలు, మిమిక్రీతో ప్రేక్షకులకు ఆద్యాంతం వినోదాన్ని పంచారు. ఇక గ్రేట్ వే ఆఫ్ అమరావతి, ఐకాన్ టవర్, 100 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం, ఫేడ్ లైట్ వెలుగుల్లో నేషనల్ బీచ్ కబడ్డీ పోటీలకు 24 రాష్ట్రాల నుంచి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు రావటం, కృష్ణా జిల్లా ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయటం, ఈ ఫెస్టివల్స్ కి వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది పర్యాటకులతో బందర్ సముద్ర తీరం ఆనందంతో అల్లరి చేసింది. ఇలాంటి ప్రదేశాన్ని టూరిజం ప్రాంతంగా అభివృద్ది చేయాలంటూ పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో మీడియా సమావేశంలో భూమా అఖిలప్రియ మాట్లాడుతూ వెన్నుపోటు ప్రజలకు చేసింది వైసీపీ ప్రభుత్వమే, మళ్లీ ఈ రోజు వెన్నుపోటు రోజు అంటూ ర్యాలీలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే విమర్శించారు. వెన్నుపోటు అంటూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉందని, సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని హత్య చేస్తే అది వెన్నుపోటు కాదా, సొంత చెల్లెని మోసం చేసిన వాడు వెన్నుపోటు అంటే హాస్యంగా ఉందని భూమా అఖిలప్రియ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎన్నికల్లో మద్యం నిషేధం అంటూ ఇచ్చిన హామీలను ఎక్కడ నెరవేర్చాడు, ఆయన ఈ రోజు వెన్నుపోటు అంటూ మాట్లాడుతుంటే విచిత్రంగా ఉందన్నారు. ఇక విజయవాడలో ఇదే రాజధాని అంటూ ఇక్కడే ఇల్లు కట్టుకుని మీతోనే ఉంటారంటూ రైతును మోసం చేసిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డిది కాదా అంటూ నేను అడుగుతున్నానన్నారు. ఇక ఎస్సీలను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా, అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ ని క్యాన్సిల్ చేసి జగనన్న విద్యా స్కీమ్ గా ఏర్పాటు చేసింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వెన్నుపోటు మీరు చేశారు, అందుకే ప్రజలు ఓడితో మీకు బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు. ఇదే మన నంద్యాలలో స్టేట్ అందరికీ తెలుసు, అబ్దుల్ సలాం ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది, వాళ్ళని ఎందుకు పరామర్శించడానికి రాలేదని, మొన్న తెనాలలో గంజాయి అమ్ముకున్న రౌడీలను జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్లడం శోచనీయంగా ఉందని అఖిలప్రియ తెలిపారు. మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రం మొత్తం కూడా వెన్నుపోటు దినం అని చెప్పి ఒక కార్యక్రమము చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బయటికి వచ్చి ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం చేశారో, చాలామంది ప్రజలు కావచ్చు, మేము కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చి మాకందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరికి వెన్నుపోటు వచ్చినారు, ఎవరు వెన్నుపోటు వచ్చినారు, ఈ రెండింటికి సమాధానము వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాల్లో కూడా క్లారిటీ ఇవ్వలేకపోయినారు. వెన్నుపోటు వైసీపీ వాళ్ళకి పొడిచారు అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు అంటే, వైసీపీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది మేము కాదు, ప్రజలు కాదు,
డైరెక్ట్గానే పొడిచినారు ప్రజలు. వెనక నుంచి ఎవరు వైసీపీ నాయకుల్ని వెన్నుపోటు వెచ్చలే. ధైర్యంగా ప్రజలు బయటికి వచ్చి మీరు చేసిన అన్యాయాలు ఇంకా చాలు, మీరు మాకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్గానే ఓటు వేసి మీరు వద్దు అనుకొని మీకు బుద్ధి చెప్పింది ప్రజలు. ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారే తప్ప ఇక్కడ అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పి వీళ్ళేమన్నా కార్యక్రమం చేశారా? ప్రజలు వీళ్ళకి అన్యాయం చేశారని చెప్పి ప్రజల మీద కోపంతో వీళ్ళు ఈ కార్యక్రమం చేశారనేది కూడా వైసీపీ నాయకులు చెప్పాలా. ప్రభుత్వంపై ఇంత మాట్లాడుతున్నారే, మీరు అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి? అసెంబ్లీలో ఎందుకు ప్రతిపక్ష హోదాలో మీరు మాకు ఇస్తేనే వస్తామని ఎందుకు చెప్తున్నారండి? ప్రభుత్వం పైన బురద జల్లుతారు, ప్రభుత్వం పైన నమ్మకం లేదు, ప్రభుత్వంలో ఉన్న పోలీసుల మీద నమ్మకం లేదు, వ్యవస్థ మీద నమ్మకం లేదు, కానీ ప్రభుత్వం నుంచి వచ్చే వైసీపీ నాయకుల ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు ఇస్తున్నారు. ఈ రోజు కూడా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్సీలు ఏ ప్రభుత్వం పైన మీరు నిందలేస్తున్నారో అదే ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకుంటున్నారు మీ ఎమ్మెల్సీలు. విచిత్రం ఏంటంటే గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. గతంలో వైసీపీ హయాంలో పనిచేసిన ఎమ్మెల్యేలు అందరూ పెన్షన్లకు అప్లై చేస్తున్నారంట. చాలా మందికి శాంక్షన్ కూడా అయ్యింది. ఈ ప్రభుత్వం వద్దు, ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు, ప్రభుత్వం పైన మీకు ఎటువంటి ఇది లేదు, కానీ ప్రభుత్వం ఇచ్చే జీతాలు మాత్రం కావాలా. అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యల గురించి మాట్లాడరు, కానీ ప్రజల తరపు నుంచి వచ్చే జీతాలు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారంట. ఇది ఎక్కడ న్యాయం అండి? సో దయచేసి మీరు ఏదైతే నేరాలకు కూడా కులాలు మతాలు తీసుకొస్తున్నారు. పలానా కులం వాళ్ళు నేరం చేస్తే పర్వాలేదు, పలానా మతం వాళ్ళు నేరాలు చేస్తే పర్వాలేదని సర్టిఫికేట్ ఇవ్వడానికి వైసీపీ మీరేమన్నా మీ ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటున్నారా? ఇది ఎన్డీఏ ప్రభుత్వం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, ఏ కులం ఏ మతంకు సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు బూతులు మాట్లాడుతుంటే తిరిగి ఒక మాట అనలేకపోయినారు మీరు. మీ ప్రభుత్వంలో డ్రగ్స్ పెద్ద ఎత్తున పట్టుకున్నా ఒక మాట మాట్లాడలేకపోయినారు. డ్రగ్స్ వాడకండి అనే ఒక మాట కూడా మీ నోట్లోంచి రాలేకపోయింది. ఈ గాంజాయి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయినాయి. అటువంటిది గాంజాయి అమ్ముతున్న వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి మీరు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మాట్లాడుతుంటే చాలా చాలా వింతగా, విడ్డూరంగా, వినడానికి చాలా అసహ్యంగా ప్రజలందరూ కూడా అనిపిస్తుంది. ఈరోజు వైసీపీ నాయకులు ఏదైతే మీరు ర్యాలీ చేసినారో ఒక్కసారి ఈ ర్యాలీ వల్ల ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వగలిగినామనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ర్యాలీ వల్ల ప్రజలకి మీరు ఏం చైతన్యం ఇవ్వగలిగినారో ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు రాగానే పెన్షన్లు టైంకి ఇస్తున్నాడు, పెంచి చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి టైంకి అందజేస్తున్నారు. ఉద్యోగస్తులకి జీతాలు టైంకి ఇప్పిస్తున్నాడు. ల్యాండ్ సీలింగ్ ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉందో అది కూడా వెంటనే రద్దు చేయడం జరిగింది. డిఎస్సి అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి మేము చెప్పిన మాట ప్రకారం మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణము ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నాం, అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తల్లికి వందనం అది కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పి, రాబోతుందని చెప్పి అది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మేము రాగానే మండలానికి 2 కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడ కంటికి కనిపించట్లే మీకు. వచ్చిన సంవత్సరంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎంతో మందికి ఆలగడ్డలను ఎందుకు, ఆంధ్ర రాష్ట్రం పక్కన పెట్టండి,
ఆళ్లగడ్డలోనే ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. గోమాతను సంరక్షించాలని, గోవధ చేయకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంఘ కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట ప్రధాన కార్యదర్శి చక్రధర్రావు మాట్లాడుతూ గోమాతకు సంబంధించి మలమూత్రాలతో సహా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఇక ఏలూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ బక్రీద్ పర్వదిన సందర్భంగా ఎటువంటి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, తగిన సమాచారాన్ని అందిస్తే వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. ఇక శాస్త్రవేత్తలు సైతం గోవుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేయడం విశేషం. అటువంటి గోవులను బక్రీద్ సందర్భంగా వధించడం దారుణమని నాయకులు తెలిపారు. వారి మీద పూర్తి నమ్మకంతో మరొకసారి ఈ యొక్క మీడియా సోదరుల ద్వారా యావత్ హిందూ సమాజం విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, బక్రీద్ అనేటువంటి ఈ ముసుగులో హిందువులు పవిత్రంగా భావించినటువంటి గోవుల్ని వధించవద్దని, ఆ యొక్క పాతకాన్ని పాల్పడవద్దని మనం చేస్తున్నాము. ఎందుకంటే అసలు ఏది కూడా లైసెన్సులు పొందినటువంటి స్లాటర్ హౌస్ అనేది ఏలూరులో ఎక్కడా లేదు. కానీ ఆ ముసుగులో అక్రమంగా రవాణా చేయటం, అక్రమంగా వధించిన దాన్ని ఈ విధంగా ఆహారంగా పొందడం జరుగుతుంది. ఏదైతే హిందువులు పవిత్రంగా భావిస్తూ దాన్ని పూజిస్తున్నారో దాన్ని వేరే వర్గం వాళ్ళు దాన్ని ఆహారంగా పూజించడం అనేది చాలా శోచనీయంగా భావిస్తున్నాము. కాబట్టి వివిధ ముస్లిం సంఘాలకి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, విశ్వ హిందూ పరిషత్ పరంగా మీరు ఏదైతే గోవుల్ని అక్రమంగా వధించవద్దని దయచేసి మనం చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు నక్కంటి శ్రీనివాసరావు అండి. ఏలూరు విశ్వ హిందూ పరిషత్ నుంచి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఏరియాలో ఎక్కడైనా గో సంరక్షణ జరగకుండా ఈ 2 రోజుల్లో కూడా ఎక్కడైనా గో సంరక్షణ పేరుతో కూడా ఏదైనా అక్రమంగా గోవుల వధ కానీ గోవుల రవాణా కానీ జరుగుతున్నట్టుగా మీ దృష్టికి వస్తే మీరు వెంటనే విశ్వ హిందూ పరిషత్కి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మేము చట్టాన్ని గౌరవిస్తాం. పోలీసు వారు మాతో ప్రొద్దుట చెప్పారు ఈ విషయాన్ని, మేము కలిసి గో సంరక్షణ చేద్దామని, అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అయితే విశ్వ హిందూ పరిషత్ తరఫున, బజరంగ్ దళ్ తరఫున కూడా మా బృందాలు సంసిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ అక్రమ రవాణా జరిగినా అడ్డుకుంటాం, ఎక్కడ గోవధ అన్యాయంగా జరుగుతున్నా అడ్డుకుంటాం. మేము చట్టాన్ని గౌరవిస్తాం, ఇతరులు కూడా చట్టాన్ని గౌరవించాలని మేము కోరుకుంటాం. అలా కాని పక్షంలో విశ్వ హిందూ పరిషత్ దీని మీద తీవ్రంగా స్పందిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. హిందూ బంధువులారా, మనందరికీ ఆరాధ్యం గోమాత. ఆ గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత కేవలం విశ్వ హిందూ పరిషత్తో, బజరంగ్ దళ్ వీళ్ళది మాత్రమే కాదు, హిందువుగా ఉన్న ప్రతి ఒక్కరిది. అంచేత మీరు ఒక్కరు పోరాడలేకపోవచ్చు, మీ వెంట మీతో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ అండగా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ప్రభుత్వాలు హిందువుల కన్నీళ్లు ఊరి తొడడానికి పై చట్టాలు చేయడం కాదు, దీని మీద చేసే చట్టాలు, గోవధ మీద కఠినమైన చట్టాలు రావాలని, గోవధకి పాల్పడిన వారు ఎవరైనా. జై శ్రీరామ్. Bulletin updates. Keep watching Star TV.